హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. గ్రూప్ 4 కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు ఇప్పుడే టీజీపీఎస్సీ నుంచి రావడం జరిగింది. మెడికల్ వెరిఫికేషన్ కి సంబంధించి పీడబ్ల్యూడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో హెచ్హెచ్ అభ్యర్థుల కోసం సపరేట్ గా మరి మెడికల్ వెరిఫికేషన్ అయితే చేస్తా ఉన్నారన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి మరి డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మనము టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ లో ఒకసారి ఇక్కడ ఏమైతే మనకు అప్డేట్ ఇచ్చారో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, గ్రూప్ 4 సర్వీసెస్ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి మెడికల్ బోర్డు ఫర్ హెచ్హెచ్ క్యాండిడేట్స్ అండ్ షెడ్యూల్ అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. ఒక ప్రెస్ నోటు, వెబ్ నోట్ ఒకటండి అది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 4 సర్వీసెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు. షెడ్యూల్ ఆఫ్ మెడికల్ బోర్డ్ ఫర్ హెచ్హెచ్ క్యాండిడేట్స్ వెబ్ నోట్ అన్నట్టు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఎలాంటి డీటెయిల్స్ మెన్షన్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది, సో దీన్ని బట్టి మనకు ఇంకా ఎన్ని రోజులు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కొనసాగుతుంది, మనము ఎప్పుడు రిజల్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు, లాస్ట్ లో చెప్తాను, చివరి దాకా చూడండి. రైట్, ఇక చూసినట్లయితే వెబ్ నోట్ అండి. సో వెబ్ నోట్ లో ఏమని మెన్షన్ చేశారు, ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అంటే గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మేము మెడికల్ బోర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నాం. హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అనమాట, అంటే హెచ్హెచ్ అని చెప్పేసి ఇక్కడ మనకు అర్థం వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ యొక్క క్యాండిడేట్స్ గౌట్ ఈఎన్టీ హాస్పిటల్ కోటిలో మరి అక్కడ వెళ్ళవలసి ఉంటుంది షెడ్యూల్ ప్రకారంగా. మరి చూసుకున్నట్లయితే 11 వచ్చేసి మనకు 11th జూలై నుంచి ఈ నెల 11వ తారీఖు నుంచి సో మీరు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 4వ తారీఖు అని కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు ఎప్పటి వరకు వెళ్ళాలి అక్కడ చూడండి, టైమింగ్ ఇచ్చారు. 9 AM అక్కడ షార్ప్ గా ఉండమని చెప్తున్నారు. అలాగే మీరు వెళ్ళేటప్పుడు గ్రూప్ 4 యొక్క హాల్ టికెట్ తీసుకొని వెళ్ళండి, మీతో పాటు 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వెళ్ళండి. అలాగే మీకు సంబంధించినటువంటి ఏవైనా మరి పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. సో ఇంకా షెడ్యూల్ అనేది సో ఎవరు ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో దీంట్లో మరి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. రోజుకి ఎంతమందిని పిలుస్తున్నారు ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు రైట్, షెడ్యూల్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్. సో వెన్యూ వచ్చేసి మనకు గౌట్ ఈఎన్టీ హాస్పిటల్ కోటి హైదరాబాద్ అని ఇచ్చారు. సో మనకు 11th జూలై నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. మార్నింగ్ 9 AM కి రోజు 8 మంది చొప్పున ఇక్కడ పిలుస్తున్నాడండి. సో రోజుకు ప్రతిరోజు 8 మంది చొప్పున 8 మంది మోస్ట్లీ మరి తీసుకుంటున్నాడు. సో ఇట్లా మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఏంటనేది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, మనకు ఎవరైతే 3వ తారీఖు దాకా సెప్టెంబర్ 3వ తారీఖు దాకా నడుస్తుంది ఇది. అయితే ఎవరైనా కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి కానీ మీరు అటెండ్ కాలేకపోతే కనుక దీనికి అటెండ్ కానటువంటి వాళ్ళకి రిజర్వ్ డే అనేది ఒకటి ఫిక్స్ చేశారు. మళ్ళీ 4th సెప్టెంబర్ 2024 4th సెప్టెంబర్ అండి, గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 4వ తారీఖున మీరు 9 AM వరకు అక్కడ ఎవరైనా మరి హాజరు కానటువంటి అభ్యర్థులు ఉంటే అక్కడికి వెళ్ళవచ్చు. అది రిజర్వ్ డే కింద ఫిక్స్ చేయడం జరిగిందనమాట. సో మీరందరూ కూడా ఎవరైతే పైన ఈ హాల్ టికెట్ నెంబర్స్ అన్ని కూడా ఉన్నాయో వాళ్ళందరూ కూడా మరి మీరు ఈఎన్టీ హాస్పిటల్ గౌట్ ఈఎన్టీ హాస్పిటల్ హైదరాబాద్ కోటిలో ఉన్నటువంటి హాస్పిటల్ కి వెళ్ళి మీరు మరి అక్కడ హాజరు కావాల్సిందిగా, ఇక్కడ మొత్తం మెడికల్ చెకప్ చేయించుకోవాల్సిందిగా మరి ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఓన్లీ ఇప్పుడు పీడబ్ల్యూడి కేటగిరీ వైజ్ గా చూసుకుంటే కనుక సో మనకు విహెచ్ నడుస్తూనే ఉన్నది. తర్వాత ఇప్పుడు హెచ్హెచ్ తీశారు. ఈ హెచ్హెచ్ అనేది మనకు చూడండి మనకు 4వ తారీఖు సెప్టెంబర్ 4వ తారీఖు దాకా నడుస్తుంది. అలాగే ఇంకా ఇందులో చాలా ఉన్నాయండి, మనకు ఎంహెచ్ కానీ తర్వాత ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా కంప్లీట్ కావడానికి సెప్టెంబర్ మంత్ మొత్తం వెరిఫికేషన్ కే అయిపోతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బహుశా అక్టోబర్ లో మనకు అక్టోబర్ మంత్ ఎండింగ్ వరకు ఏమైనా 1:1 మరి లీస్ట్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అక్టోబర్ ఆర్ నవంబర్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్నటువంటి అప్డేట్. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.